ఎందుకంటే చూడండి ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుండి వెళ్ళి వస్తే నేను ఇక్కడ బయింగ్కి బ్రేక్అవుట్కి ట్రేడ్ తీసుకుంటాను ఈజీగా. ఓకేనా, కానీ మార్కెట్ ఇట్లా మిడిల్లోనే ఉండి వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ, అందుకని నేను రివర్సల్కి ట్రేడ్ తీసుకున్న లెవెల్ బ్రేక్అవుట్ అయినాక. ఓకే చలో, కొంచెం వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా వెయిట్ చేద్దాం. కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ కూడా. ఇక్కడ ప్రాపర్ లెవెల్ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ ఉంది. కొంచెం లెవెల్ కిందకి వస్తే మనం కన్ఫర్మేషన్ చెక్ చేసుకొని ట్రేడ్ తీసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తుందా? ఓకే చలో, నుండి బయింగ్కి తీసుకున్నాం, సింపుల్. ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ మన ఎంట్రీ పైనే క్లోజ్ ఇస్తుంది చూడండి, ఇది సింపుల్. కొంచెం వెయిట్ చేద్దాం, ఇక్కడ నుండి రివర్స్ అవుతుందా లేకపోతే లెవెల్ని బ్రేక్ చేస్తుందా, ఇక్కడ మనకు క్లారిటీ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుండి వస్తున్నారు సెల్లర్ లెవెల్ నుండి. రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయ్యిండ్రు, బయ్యర్కి ఛాన్సెస్ ఉన్నాయి కానీ షూట్ షాట్ కాదు. ఓకేనా, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ ట్రై చూసాం ఇక్కడ ఏం జరుగుతుందో. వీక్ నుండి రిజెక్షన్ జరిగింది, బాడీ నుండి. ఇక్కడ ఇది పెట్టుకున్నాం. ఓకే, రికార్డ్ అయ్యింది. చూద్దాం ఇక్కడ. సెల్లింగ్కి తీసుకున్నాం. ఈజీ ట్రేడ్ రిజెక్షన్ తీసుకొని మన ఎంట్రీ కింద క్లోజ్ ఇస్తుంది, సింపుల్. వన్ మినిట్లో చూడండి ఫ్రెండ్స్, ఇంకా క్లియర్ రిజెక్షన్ జరగలేదు, అందుకే నేను ట్రేడ్ తీసుకున్నాను ఇది. ఓకేనా, కొంచెం వెయిట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చిన్న టార్గెట్ పెట్టుకున్నా, ఒక 20K రీచ్ అయితే స్టాప్ చేద్దాం, టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది.
ఇందులో ఎంట్రీ లేదు. ఇందులో చూద్దాం. 10 లైన్ దగ్గరకు వస్తే కూడా ఈజీ ఎంట్రీ ఉంది. లెవెల్ బ్రేక్ ఇప్పుడు హారిజాంటల్ లైన్ బ్రేక్ చేసిన ఎంట్రీస్ ఉన్నాయి. కొంచెం వెయిట్ చేస్తే ఈజీ ఎంట్రీస్ దొరుకుతాయి. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. అక్కడ వదిలేస్తాను ఎంట్రీడు. ఇక్కడ కూడా వదిలేస్తానండి. నాకు షూట్ అనిపిస్తే తీసుకుంటా, లేదంటే నేను వదిలేస్తాను. ఎంతసేపు కూర్చోబెట్టినా పర్వాలేదు, కంపౌండింగ్లో ఉన్నాం కాబట్టి. ఓకేనా, వెయిట్ చేద్దాం కొంచెం. చూద్దాం ఈ క్యాండిల్ ఏం చేస్తుందో. ఓకే, క్యాండిల్ ఇది లెవెల్ పైన క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఓకే, సెల్లర్ కన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ నుండి సెల్లింగ్కి తీసుకుందాం. సింపుల్ ట్రేడ్ ఇది. మన ఎంట్రీ కిందనే క్లోజ్ అవుతుంది. ఎందుకు నేను మీకు 5 సెకండ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడైతే టచ్ అయిందో ఇక్కడ బయ్యర్ అయితే ఇక్కడ నుండి కాదు, ఇక్కడ నుండి అనుకోండి మనం తీసుకునేది. ఎప్పుడైతే టచ్ అయిందో సెల్లర్ ఎంట్రీ అయినా, సెల్లర్కి హ్యూజ్ రిజెక్షన్ ఉంది ఇక్కడ. ఓకే, సెల్లర్కి హ్యూజ్ రిజెక్షన్ ఉంది అంటే సెల్లర్ అనే వాళ్ళు ట్రై చేస్తుంటారు ఈ బయ్యర్ని స్ట్రాంగ్ ఎంట్రీ అవ్వకుండా. సో ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్రీవియస్గా క్యాండిల్ కూడా రిజెక్షన్ తీసుకుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ బయ్యర్ ఎప్పుడైతే వచ్చినారో ఇక్కడ చూడండి, బోత్ సైడ్ రిజెక్షన్. కింది నుండి సెల్లర్ ట్రై చేస్తున్నారు, పై నుండి కూడా సెల్లర్ అనే వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. సో ఈ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను ఇక్కడ సెల్లింగ్ టికెట్ తీసుకున్నాను. అండ్ 1 మినిట్లో చూసుకుంటే 1 మినిట్లో సెల్లర్ క్యాండిల్ స్ట్రాంగ్ ఉంది. మీకు 1 మినిట్లో నేను తీసుకెళ్ళి చూపిస్తాను. 1 సెకండ్. 1 మినిట్లో ప్రీవియస్ సెల్లర్ క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ ఇది. ఓకే, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. మార్కెట్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని వస్తున్నారంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, సో అందుకని నేను 5 సెకండ్స్లో చెక్ చేసినప్పుడు మనకు బయ్యర్లో రిజెక్షన్ కూడా కనబడుతుంది. బయ్యర్ స్ట్రాంగ్ క్యాండిల్ రాలేదు. ఎలాంటి క్యాండిల్ చూడండి, ఇలాంటి క్యాండిల్. ఓకే, ఇట్లా కాకుండా ఇట్లా రిజెక్షన్స్ ఉన్న క్యాండిల్ అనేది వస్తుంది. నాకు ప్రీవియస్గా సెల్లర్ క్యాండిల్ అనేది కూడా స్ట్రాంగ్ స్ట్రెంత్ చూపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్, ఇక్కడ బ్రేక్ అవ్వలేదు ఓకే, కానీ గ్యాప్ ఉంది. అట్లీస్ట్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. అందుకని మనం అక్కడ నుండి సెల్లింగ్కి ట్రేడ్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ లెవెల్ పైన క్లోజ్ అయింది, బయ్యర్ ఎంట్రీ అయినారు. ఓకేనా, కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సింపుల్గా బయ్యింగ్ ఎంట్రీ ఉంది. నేను ఈజీగా బయ్యింగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, చలో, ఈజీ ట్రేడ్ అయితే సింపుల్ షార్ట్. కొంచెం పేషెంట్స్తో వెయిట్ చేసి ఈజీగా ఎంట్రీస్ దొరుకుతాయండి. మనం అనవసరంగా బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీస్ కోసం పోతారు. అదంతా చేయడం వల్ల లాస్ కూడా జరుగుతుంది. కొంచెం పేషెంట్స్ ఎంట్రీ ఇవ్వట్లేదంటే కొంచెం వెయిట్ చేస్తే
2-3 మినిట్స్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఈజీ ఎంట్రీస్ దొరుకుతాయి. ఓకేనా? కాంప్లికేటెడ్ థింగ్స్ కాకుండా లెవెల్‌ని సపోర్ట్ తీసుకొని వచ్చినా కూడా లెవెల్ దగ్గర 5 సెకండ్స్‌లోకెళ్ళి అర్థం కాకుండా ట్రేడ్ తీసుకొని లేదా కన్‌ఫ్యూజన్‌లో ట్రేడ్ తీసుకొని లాస్ చేయడం కన్నా ఇక్కడ ఇగో ఈజీగా ఇంత సింపుల్ ఎంట్రీ చూడండి. కొంచెం సేపు ఇంతకుముందు కొంచెం సేపు మనకు వెయిట్ చేయించింది. ఇప్పుడు ఇంత నీట్‌గా బ్రేక్‌ఔట్ రిట్రేస్‌మెంట్ ఎంట్రీ సింపుల్ ఎంట్రీస్ ఇవన్నీ. ఓకేనా? కొంచెం వెయిట్ చేస్తే మనకి మార్కెట్ 100% ఎంట్రీ ఇస్తది. కాకపోతే మనకు అక్కడ వెయిట్ చేసే పేషెన్స్ అనేది ఉండాలి. కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయాలి. తప్పదు. ఓకేనా? ఓకే. ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.